ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ్లను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప పెట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గమున వారిని తరిమిరి. తరమబోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను, యెహోవా ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చూడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసితిని గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ యోర్దాను దాటడానికి ఇంకా ఎన్ని రోజుల సమయం ఉంది? వీళ్ళకి 3 రోజుల సమయం ఉంది కదా. అయితే యెహోషువకి మరి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత యెహోషువ మరి ఎదురుగా ఉన్న యెరికో పట్టణాన్ని చూడడానికి, వేగు చూడడానికి 2 వ్యక్తులను అక్కడ పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు కూడా ఎలాగెళ్ళారు? రహస్యంగా వెళ్ళారు. రహస్యంగా వేగులో చూసి మరి ఆ యొక్క ప్రాంతం యొక్క పరిస్థితి ఎలాగుంది, దాని మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే ఆ యొక్క దేశ పరిస్థితి, ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలాగా ఉంది అని వారు పంపించినప్పుడు వారు వెళ్ళి ఎక్కడ ఉన్నారంట? ఒక వేశ్య ఇంట వారు దిగారంట. ఎక్కడ దిగారు? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త వ్యక్తులు కదా, అర్థమైపోద్ది. వేశ్య దగ్గరికి వెళితే వాళ్ళకి తెలియదు, ఎవరు గ్రహించలేరు, ఎవరో వాళ్ళ ఇంటికి వచ్చేసారు అన్నట్టుగా అనుకుంటారు. కానీ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి మరి ఆమె ఇంటికి వెళ్ళారు అని అర్థం చేసుకుంటారు. అదే వేరే ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళు కొత్త వాళ్ళు ఎందుకు వచ్చారు అని వీళ్ళని గురించి మరి వాళ్ళు అంటే అనుమానపడే విధంగా ఉంటారు. అందుకనే చూడండి, దేవుని యొక్క పని చేసేటప్పుడు కూడా మరి నిజానికి వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఆమె చాలా పాపపు స్త్రీ కదా అని అనుకోవచ్చు. కానీ మరి వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళితే ఎవరికి అనుమానము రాదని చాలా తెలివిగా యుక్తిగా ఏం చేశారు చెప్పండి? ఆమె దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే అటువంటి వారిని చూసినప్పుడు మనం పరిశుద్ధులం కదా, పాపుల యొక్క జోలికి మనం వెళ్ళకూడదు, మనం పరిశుద్ధులంగా ఉన్నాం కాబట్టి అటువంటి వారిని మనం వారి ఇంటికి వెళ్ళడమే పాపం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం చెప్పండి? అవునా? మత్తయి సువార్త 10:16 ఇగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనయుండుడి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. ఇప్పుడు మనం ఈ లోకంలోనికి వెళ్తున్నాం, తోడేళ్ల మధ్యలోనికి మనం వెళ్ళినట్టుగా వెళ్తున్నాం. మనమేమో గొర్రెలం, అవునా? యేసయ్య మేపుచున్న గొర్రెలం. కానీ లోకమంతా తోడేళ్లలాగా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? వేటాడాలని చూస్తూ ఉంటుంది. మాటలతోటి, దూషణలతోటి క్రైస్తవులను విడిచిపెడుతుంది ఆ లోకం?
ఏదో రకంగా వారిని నిందించే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది. అందుకని ఎలా ఉండాలంటే లోకంలోకి వెళ్ళినప్పుడు పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పాముల వలె వివేకం కలిగి పావురము వలె నిష్కపటులై ఉండాలి. అంటే చూడండి, పాము తన దాక్కునే చోటు ఎంత రహస్యంగా ఉంటుందో, అసలు అది బయటికి కనిపించే వరకు ఇక్కడ ఉంది అన్న సంగతి కూడా అది ఎవరికి కూడా తెలవదు. అంటే ఈరోజు ఒక క్రైస్తవులంగా కూడా చాలామంది ఏం చేస్తారంటే మూర్ఖంగా అక్కడ ప్రమాదం ఉందని తెలిసినా కూడా అయితే ఏంటి, నా దేవుడు నన్ను కాపాడతాడు అని మూర్ఖంగా వెళ్ళిపోయి దెబ్బలు తిని శ్రమల పాలైపోయి అన్యాయంగా దేవుని నామనికి అవమానం తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, పావురముల వల్ల వివేకం కలిగి లోకంలోనికి మనం వెళ్ళాలా. లోకంలోకి మనం వెళ్ళేటప్పుడు సువార్త చెప్పడానికి వెళ్ళినా లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా జ్ఞానముతో వివేకంతో మనం ప్రవర్తించాలి. ఆ దినమున ఆ వేగుల వారు చేసిన పని అదనమాట. ఏంటది? జ్ఞానముతో వివేకంతో పనిచేశారు. ఎందుకంటే వేశ్య ఇంటికి వస్తే 10 మంది వస్తూ ఉంటారు ఆమె ఇంటికి, ఎవరో అని అనుమానం రాదు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అనుమానం వస్తుంది. అందుకే తిరిగి వాళ్ళు వచ్చి ఎక్కడున్నారు చెప్పండి, అక్కడే ఉన్నారు వారు అనాలి. వేశ్య ఇంట్లో ఎలా ఉంటారు? ఇజ్రాయేల్ ప్రజలు కదా, వీళ్ళకి దేవుని నమ్ముకున్నోళ్ళు కదా. కానీ చూడండి, చాలాసార్లు చాలామందికి అటువంటి వారే ఆశ్రయం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవ్వరూ వారిని చేర్చుకోలేదు, కానీ ఆమె వారిని చేర్చుకుంది. అది మళ్ళీ పాపం చేయడానికి కాదు, వాళ్ళు దేవుని ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలని తెలిసి కూడా ఆమె వారిని చేర్చుకుంది. అందుకనే ఈ దినమున ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలు ఏ రీతిగా అయితే వివేకము కలిగి ప్రవర్తించారు, ఈరోజు క్రైస్తవులమైన మనము కూడా లోకంలోనికి వెళుతూ ఉన్నప్పుడు వివేకం కలిగి ప్రవర్తించాలి. మూర్ఖంగా వాళ్ళు ఏదన్నా సమస్య ఎదురవుతుందని తెలిసినప్పుడు కూడా మనం అదే రీతిగా వెళ్ళిపోయినట్టయితే అనవసరంగా దేవుని నామానికి అవమానం. అక్కడ ఒకవేళ వారు లోకంలో మమ్మల్ని ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరులే అని ఊరంతా చక్కగా తిరిగి వచ్చారనుకోండి, వాళ్ళు ఎవరో ఒకరు పట్టుకుంటారా లేదా? ఎవరో ఒకరు వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళ పని ఆగిపోద్ది. వీళ్ళు చేయాల్సిన పని, దేవుని కొరకు వీళ్ళు చేయాల్సిన పని ఆగిపోద్ది. అందుకని వీళ్ళు రహస్యంగా వెళ్ళారు, రహస్యంగా వేశ్య ఇంటిలో మరి అక్కడ చేరారు. అయితే ఆ సంగతి తెలిసింది. కొత్తగా 2 వచ్చారు, మరి మన ప్రాంతంలో వాళ్ళలాగా లేరు, మరి వారిద్దరూ కూడా వేశ్య ఇంట్లో ఉన్నారన్న సంగతి ఎలాగోలా ఊరంతా పాకిపోయింది. వార్త పాకిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? రాజుగారి దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. ఎరికో రాజుకి వర్తమానం వచ్చేసింది. అప్పుడు ఎరికో రాజు ఏం చేశారంట, మరి మనుషులను పంపించి నీ వద్దకు ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రా, వాళ్ళు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు అని రాహాబు వద్దకు మనుషులను పంపారు. అది ఎంత రహస్యంగా చేసినా వార్త వెళ్ళిపోయిందా లేదా? అంటే క్రొత్త వ్యక్తులు వచ్చారు అంటే వాళ్ళెంత తెలివిగా ఉన్నారు చూడండి. మరి ఒక క్రొత్త వ్యక్తి కనపడ్డాడు అనగానే మరి వారి వెంటనే రాజుగారి దాకా వర్తమానం వెళ్ళిపోయింది. ఆ రాజుగారు కూడా మరి రాహాబు ఇంటికి మనుషులను పంపించి, వారు వేగు చూడడానికి వచ్చిన వాళ్ళమ్మా, ఏదో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదు, నీ వ్యాపారం కొరకు వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళని బయటికి తీసుకొని రా అని మరి పంపించినప్పుడు ఆ యొక్క రాహాబు అనే స్త్రీ ఏం చేసింది? వాళ్ళని దాచిపెట్టింది. వాళ్ళని ఏం చేసిందంటే అక్కడ వాళ్ళని దాచిపెట్టింది. అంటే చూడండి, ఆమె ఒక పాపపు స్త్రీ అయినా కూడా మరి వీరు దేవుని యొక్క ప్రజలు, ఇజ్రాయేల్ యొక్క దేవుని గొప్పతనాన్ని విని వారిని దాచిపెట్టి ఏమని చెప్తూ ఉంది? అబద్ధం చెప్తూ ఉంది. బయటకు వచ్చి ఏం చెప్తుంది చెప్పండి? అబద్ధం చెప్తుంది. అయ్యా నిజమే, నా దగ్గరికి వచ్చారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చిన మాట అయితే నిజమే, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. అయితే ఈ గవిని వేయబడే సమయంకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ సాయంకాలం అయితే ఏం చేస్తారంట, ఆ రోజుల్లో ఇజ్రాయేలు యొక్క భయము చేత సాయంకాలం అయిందంటే అందరు గవిని తలుపులు వేసేసుకుంటారంట. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ లోపలికి వచ్చేస్తారు, ఎందుకంటే మహాదండుగా ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. ఒకవేళ అప్పటికే మరి వారు చేసిన పనులు అందరూ తెలుసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళ భయము చేత వాళ్ళు తలుపులు వేసేవాళ్ళు. కాబట్టి ఆ తలుపులు వేసే సమయానికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. వాళ్ళు ఈ తట్టుగా వెళ్ళింది మాత్రం నేను చూశాను. మీరు త్వరగా పరిగెత్తితే కనుక మీరు వాళ్ళని పట్టుకుంటారు అని వాళ్ళ యొక్క మనస్సును ఎడివైపు ఏదో ఒక ప్రాంతం వైపు మళ్ళించేసేసి మరి వారిని ఆ దారిన పంపించేసేసింది. అంటే ఒకవేళ ఊర్లోనే ఉన్నారనుకోండి, ఇక్కడే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. కాబట్టి పట్టుకోవడానికి వచ్చిన వారిని కూడా దారి మళ్ళించి మొత్తానికి గవిని వెలుపలికి పంపించేసి బయటికి పంపించేసేసింది. అంటే ఎంత తెలివిగా ప్రవర్తించింది చూడండి. అక్కడ రాహాబు కూడా ఎంత తెలివిగా ప్రవర్తించింది. మళ్ళీ లోపలికి వచ్చి ఏం చేసింది?
వీళ్ళని మిద్దె మీదకి ఎక్కించి కాసేపు దాచిపెట్టింది. జనప పెట్టెలో మరి అక్కడ జనప కట్టెలో వారిని దాచిపెట్టి వారు తరిమి ఈమె ఇంటి దగ్గరికి వచ్చిన మనుషులు వెళ్ళిపోయిన తరువాత చాలా సేపటి తరువాత అప్పుడు మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గవిని వేయబడిందంట. అయితే ఆ వేగుల వారు పడుకోనకు మునిపి ఆమె ఏం చేసింది, మిద్దె మీదకి ఎక్కి వారితో చెప్తూ ఉంది, దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదురు. ఎందుకు అంతగా వారిని దాచిపెట్టింది అంటే ఆమె విన్నది, దేవుడు చేసిన కార్యాలేంటో ఆమె విన్నది కాబట్టే ఆ యొక్క ఇజ్రాయేలీయులని ఆమె కాపాడింది, దాచిపెట్టింది. ఒకవేళ ఆమె చెప్పింది అబద్ధమని తెలిసిందనుకోండి, రాజుగారు ఊరుకుంటారా? మరి రాజుగారు ఊరుకుంటారా? కానీ ఆమె ఎంత ధైర్యం చేసింది చెప్పండి. తన దేశాన్ని మరి దేశం మీదకి వస్తున్న వారిని ఈమె దాచిపెట్టింది అంటే అది దేశద్రోహం కింద అయిపోద్ది. ఏమైపోద్ది? దేశద్రోహం కింద అయిపోద్ది కదా. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వస్తున్న మిలిటెంట్లు ఉంటారు చూసారా, మన వాళ్ళు ఎవరన్నా ఆశ్రయం ఇస్తే ఏం చేస్తారు? ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కూడా దేశద్రోహుల కింద లెక్కేసేసి వాళ్ళకి చాలా భయంకరమైన శిక్షలు వేసేవారిగా ఉంటారు. అయినా కూడా మరి దేశద్రోహం కింద నేను దేశద్రోహం చేస్తున్నానని ఆమెకు అనిపించినా కూడా ఎలాగైనా ఇజ్రాయేలీల దేవుడు ఈ దేశాన్ని ఆక్రమించుకుంటాడు. ఎలాగైనా మా దేశం అంతా కూడా లయమైపోద్ది. కాబట్టి ఆమె వారితో మాట్లాడుతూ ఉంది, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడనియో ఆమె సాక్ష్యం చెప్తుంది. మీ వలన మాకు భయం పుట్టుననియో మీ భయం వలన మా ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియో నేను ఎరుగుదును. ఎందుకమ్మా ఇంత ధైర్యం చేసి మమ్మల్ని కాపాడావు అంటే ఆమె చెప్తున్న మాట ఏంటి, మీ వల్ల మాకున్న ధైర్యం కూడా పోతుంది. ఎలాగైనా మీరు ఈ దేశాన్ని పట్టుకుంటారు, ఈ పట్టణాన్ని మీరు పట్టుకుంటారని నాకు తెలుసు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని ఎలా చీల్చాడో సీహోను, అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో. ఎందుకంటే రాజులు ఎంత బలమైన వాళ్ళు కదా, ఆ రాజుల గురించి అక్కడ ఉందా లేదా? ఆయన యొక్క మంచం, ఇనుప మంచం ఎంత పెద్దగా ఉంది, ఆయన ఎంత ఎత్తుగా ఉంటాడు, ఎంత బలశాలిగా ఉంటాడు. అంత పెద్ద బలమైన రాజులకే మీరేం చేశారో మాకు అర్థమైపోయింది. అంత పెద్ద బలమైన రాజులకే మీరేం చేశారో మాకు అర్థమైపోయింది. వాళ్ళని ఎలా నిర్మూలన చేశారో మేము విన్నాం. ఏంటంట వార్తలు ఉంటాయా? వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇప్పుడంటే టీవీలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఎవరో ఒకరు ఆ రాజుగారు ఓడిపోయారు అన్న సంగతి చుట్టుపక్కల రాజ్యాలకి వార్త వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా విన్నారు, బాబు ఇంత పెద్ద సీహోనులను ఓగు రాజులనే వీళ్ళు ఓడించారంటే వాళ్ళ ముందు మనం ఎంత అనే భయం వీళ్ళని పట్టుకుంది. కాబట్టి ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు అని ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఎందుకంటే మీ ముందు నిలబడడానికి అసలు ఎవరికి ధైర్యం ఉండదు. ఏంటంట? ఎవరికి ధైర్యం ఉండదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ మీ దేవుడు దేవుడే అని ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. అంటే చూడండి, ఒక అన్యురాలు మీ ఎదుట నిలబడడానికి మీ ఎట్టి మనుషులకు కూడా ధైర్యం సరిపోదు. బాబోయ్ అంత గొప్ప దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారని ఒక అన్యురాలు సాక్ష్యం చెప్తే, ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మనం అన్నిటికీ భయపడతా ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? అన్నిటికీ, ప్రతి చిన్నదానికి మనం భయపడ్డమే. వాళ్ళేమంటున్నారు, వీరు కలిగి ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆ దేవుని ముందు ఏ మనుషుడు కూడా నిలబడలేడు, ఏ మనుషుడు వారి మీదకి వెళ్ళలేరు, వాళ్ళతో పెట్టుకోలేరు అని రాహాబు అక్కడ సాక్ష్యం చెప్తా ఉంది. చుట్టుపక్కల దేశాల వాళ్ళు అక్కడ సాక్ష్యం చెప్తా ఉన్నారు. కానీ ఈ దినమున మరి మనము నిజంగా అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం ధైర్యం కలిగి ఉండాల్సింది పోయి ఈరోజు మనం ఎంతగా భయపడతా ఉన్నాం చెప్పండి? మనమే భయపడేవారిగా ఉంటున్నాం. నిజంగా ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. అంతేకాకుండా ఆ యొక్క వేగుల వారితో ఏమని చెప్తూ ఉంది, నేను మీకు ఇంతగా మరి సాహసించి మీకు ఉపకారం చేశాను కాబట్టి మీరు కూడా నా తండ్రి ఇంటికి మీరు ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇవ్వండి. అంటే నిజమైన ఒక గుర్తు నాకు ఇచ్చి నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని మీరు ప్రమాణం చేయండి అని వారితో చెబుతూ ఉంది. అంటే ఈమె కాపాడింది,
ఎలాగైనా మీరు ఇక్కడికి వస్తారు, ఈ పట్టణాన్ని మీరు పట్టుకుంటారు, నాశనం అయిపోద్ది. కానీ నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నేను మీకు చేసిన సహాయానికి ప్రతిగా నా కుటుంబంలో ఉన్న మరి వీరందరినీ కూడా నువ్వు ఖచ్చితంగా కాపాడుతానని మీ దేవుని తోడని నాకు ప్రమాణం చేయడని దయచేసి ఏం చేస్తుంది చెప్పండి. ఆమె బతిమాలుకుంటుంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంది. కాపాడింది, ఖచ్చితంగా జరుగుద్ది అని ఆమె నమ్మింది. అసలు అది వీళ్ళు వేగులు చూసి వచ్చి అది జరుగుద్దో లేదో అని ఇంకా వీళ్ళు ఒక నిర్ణయానికి రాకముందే ఆమె నమ్మింది. ఏం చెప్పండి, అది ఆమె విశ్వాసం. అందుకని ఆమె విశ్వాసుల గుంపులో ఎలా చేర్చబడింది? రాహాబు ఒక విశ్వాసుల గుంపులో ఎలా చేర్చబడింది అంటే, అసలు వీళ్ళు వేగు చూసి వెళ్ళాలా లేదా అని నిర్ణయించుకోక మునిపే, మనకు జయం వస్తుంది నిర్ణయించుకోక మునిపే ఆమె ముందుగానే ఎలాగైనా జయం వచ్చేస్తుంది, మీరు ఈ దేశాన్ని పట్టుకుంటారు, కాబట్టి ఆ సమయంలో నా కుటుంబాన్ని మాత్రం మీరు రక్షించాలి, దానికి నాకు ఒక నిజమైన ఆనవాళ్ళని ఇవ్వండి అని మరి ఆమె వారితో అక్కడ మాట్లాడుతున్నట్టుగా దయచేసి ప్రమాణం చేయండి అని అక్కడ మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఆ మనుషులు కూడా ఆమెతో అంటున్నారు, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చున్నప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదము అనేది. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. అప్పుడు మనుషులు కూడా అన్నారు, మేము వచ్చిన సంగతి నువ్వు ఎవరికి చెప్పనట్లయితే ఖచ్చితంగా మా ప్రాణానికి ప్రాణం నీకు మేము ఇస్తాము, ఈ దేశాన్ని దేవుడు మాకు ఇచ్చినప్పుడు మేము మీకు సహాయం చేస్తాము అని వారు కూడా అక్కడ మాట ఇచ్చారు. మాట ఇచ్చినప్పుడు మరి ఇంకా వీరిని పంపించాలి కదా, మరి వీరిని వెతుక్కుంటూ వచ్చిన మనుషులు ఇంకా చాలా దూరం వెళ్ళిపోయారు. నిర్ధారణ చేసుకున్న తర్వాత చాలా చీకటైన తర్వాత అప్పుడు ఈమె ఏం చేసిందంట, ఈమె ఇల్లు ఎక్కడుంది? ప్రాకారం మీద ఉంది. చుట్టూ ప్రాకారం ఉంటుంది కదా, ఆ యొక్క ప్రాకారం మీద ఈమె ఇల్లు ఉండడం ద్వారా ఆ ప్రాకారము మీద ఉన్న కిటికీలో నుండి ఒక తాడు వేసి వారిని కిందికి దింపి ప్రాకారము నుండి వారిని బయటికి దింపి పంపివేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఆ త్రాడు వేసి కిటికీలో నుండి పంపిన ఇంకొక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. ఎవరు చెప్పండి? ఇలాగే తాడేసి కిటికీలో నుండి తప్పించుకొని పోయిన ఒక వ్యక్తి ఉన్నారు. గంపలో పెట్టి తప్పించుకొని పోయిన ఒక వ్యక్తి ఉన్నారు. పౌలు గారు రక్షణ పొందిన కొత్తలో అతన్ని చెరసాలలో ఉంచినప్పుడు 2 కొరింథీ 11:33 ఉంటుంది. దమస్కులో అరెత్తాను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. ఇక్కడ కూడా పౌలు గారు ఏం చెప్తున్నారు? గంపలో అతన్ని పెట్టేసి కిటికీలో నుండి తాడుతో దింపేసి తప్పించుకొని పోయేటట్లు చేశారు. చాలామంది అనుకుంటారు తప్పించుకొని పోవడం అనేది అదేంటి క్రైస్తవులు చేయకూడని పని అని అనుకుంటారు. కానీ చూడండి, ఆది అపోస్తలుల కాలంలో కూడా సంఘానికి హింస కలిగినప్పుడు చాలామంది తప్పించుకొని వెళ్ళిపోయి ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి వాళ్ళు చెదిరిపోయిన ప్రాంతాలలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు తప్పించుకోవడం ద్వారా, పారిపోవడం ద్వారా సువార్త అనేది వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోయింది కదా. చాలామంది ఏంటంటే మేము పిరికోళ్ళమా, తప్పించుకొని ఎందుకు పోవాలి అని ఆ యొక్క శ్రమకి ఎదురెళ్ళేవారిగా ఉంటారు. ఇక్కడ పౌలు గారే తప్పించుకొని పోయారు కదా, మరి నేను దేవుని కొరకు చచ్చిపోవడానికైనా సిద్ధమే అన్నాడు కదా, మరి సిద్ధమే అన్నప్పుడు మరి అలాగే ఉండొచ్చు కదా. కానీ అంటే సువార్త చెప్పడానికే వచ్చారు, కానీ ఆ సమయం రావాలి. ఆ సమయము, ఆ యొక్క సందర్భము, అది దేవుని చిత్తము, దేవుని ఏర్పాట్లు లేకుండా మూర్ఖంగా, అందుకని నీ సమయానికి ముందే మీ ప్రాణాన్ని నువ్వు ఎలా తీసుకుంటావని కూడా ప్రసంగి అంటాడు. అందుకని మనం చేసే ప్రతి పని కూడా అది దేవుని చిత్తమా కాదా అనేటట్లుగా ఉండాలి. అక్కడ దేవుని చిత్తం ఇంకా రాలేదు, సమయం రాలేదు కాబట్టి తప్పించుకొని అక్కడ పారిపోయాడు. ఇక్కడ వేగుల వారిని కూడా ఏం చేసింది రాహాబు? తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపి వారిని రహస్యంగా పంపించి వేసేసింది. అయితే అప్పుడు ఆమె చెప్తూ ఉంది, మిమ్మల్ని తరమబోయిన వాళ్ళు ఒకవేళ మీకు ఎదురు వస్తారేమో, వెతికి ఎక్కడ దొరకలేదని చెప్పేసి మళ్ళీ పట్టణానికి వచ్చే టైంలో మళ్ళీ మీకు ఎదురుగా వస్తారేమో, కాబట్టి మీరు ఏం చేయండి, కొండలకి వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 రోజులు అక్కడ మీరు దాగి ఉండండి. 3 రోజులు అక్కడ మీరు దాగి ఉండండి. తరువాత 3 రోజుల తరువాత వాళ్ళు తిరిగి మళ్ళీ యువతలకు వచ్చేసాక మీరు అప్పుడు మీ త్రోవన
వెళ్ళిపోండి అని చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్పి మరి ఆ స్త్రీ వారితో పంపిస్తూ ఉంది. అప్పుడు ఆ మనుషులు కూడా ఆమెతో ఏమని చెప్తూ ఉన్నారు, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకున్నాము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికైనా కూడా ఏ అపాయం నుండి తగిలినడలా దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడలా నువ్వు మా చేత చేయించిన ప్రమాణం విషయంలో మేము దోషులం కాము. అందుకు ఆమె నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని పంపివేసను, వాళ్ళని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టేసింది కదండి. వాళ్ళు వెళ్తూ ఏం చెప్పారు, ఒక ఎర్ర దారం ఇచ్చేసి కట్టమని చెప్పేశారు. ఎందుకంటే ఏ కిటికీ గుండా అయితే మరి మమ్మల్ని పంపావో ఆ కిటికీకి దారం కడితే మరి మేము చెప్పినట్లుగా ఈ కుటుంబానికి మరి మేము ఏ హాని కూడా చేయించము. అయితే ఆ సమయంలో మాత్రము అందరూ ఆ ఇంటిలోనే ఉండాలి. ఏ సమయంలో? యుద్ధానికి వచ్చే సమయంలో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ ఎవరెవరినైతే నువ్వు రక్షించాలనుకుంటున్నావో వారందరూ ఏ ఇంటిలో ఉండాలి? రాహాబు యొక్క ఇంటిలోనే ఉండాలి. ఆ ఇంటి బయటకు వచ్చి ఆ యుద్ధం జరిగే సమయంలో ఎవరైనా చచ్చిపోతే మాత్రం మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. చూడండి, ఆ దినమున ఆ మరణదూత యొక్క ఐగుప్తు దేశంలో సంచరించే సమయంలో కూడా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ద్వారము బయటికి ఎవ్వరూ రావడానికి వీలు లేదు. ద్వారము లోపలే కుటుంబాలు ఆ యొక్క పస్కాను భుజించి లోపలే ఉండాలి. బయటికి వస్తే ఎలాగైనా చనిపోవచ్చు, అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకి వాళ్ళ దినమున లోబడ్డారు. అదే రీతిగా ఇక్కడ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు, నువ్వు ఎవరెవరినైతే రక్షించాలనుకున్నావో వాళ్ళందరి ఇంట్లోనే ఉండాలి. మేము ఈ దేశం పైన దాడి చేసినప్పుడు, యుద్ధానికి వచ్చినప్పుడు ఒకవేళ వారు బయట ఉండి యుద్ధంలో చనిపోతే మాకు మాత్రము సంబంధం లేదు, ప్రమాణం విషయంలో కూడా మేము దోషులము కాము అని చెప్పినప్పుడు ఆమె కూడా దానికి సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే ఆ కిటికీకి ఏం చేసిందండి, దారాన్ని కట్టేసేసిందంట. అయితే వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమునంతటను వారిని వెతికిరి కానీ వారు కనబడ లేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యుద్ధకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. వాళ్ళు అదే రీతిగా 3 రోజులు మరి అక్కడ దాక్కొని ఏం చేశారు చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు. మరి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇంకెవరు కనబడట్లేదు అని వెళ్ళిపోతారు, అవునా? అంటే ఇక్కడ ప్రతి మాట ఆమె చెప్పినట్టుగా వీళ్ళు చేశారు, వీళ్ళు చెప్పినట్లుగా ఆమె చేసింది. అంటే చూడండి, ఆమె మరి లోకస్తురాలే అయినా కూడా మరి ఆమెకి తన దేశ పరిస్థితులు తనకు తెలుసు కాబట్టి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మరి తను చెప్పినట్టుగా వాళ్ళు కూడా 3 రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళారు. వీళ్ళని తరిమే వాళ్ళకి కూడా వీళ్ళు దొరకకపోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి యెహోషువ దగ్గరికి వచ్చి ఏమని వార్త చెప్తున్నారు, దేశమంతా యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిపోయి ఉన్నదని యెహోషువతో అన్నారు. అయ్యా, ఆల్రెడీ వాళ్ళు ఒక్కొక్కరు వణుకుతున్నారు. ఇజ్రాయిలు ఎప్పుడెప్పుడు వచ్చి మా దేశం పైన దాడి చేస్తారా, మా పైన యుద్ధానికి వస్తారా అని ఒక్కొక్కరు గుండెలు అవిసేలా వాళ్ళు భయముతో వాళ్ళు ఉన్నారు. మన భయము చేత వాళ్ళకి ధైర్యము చెడిపోయింది. అంటే ధైర్యం అనేది కూడా లేదు వాళ్ళకి. ఏం లేదు చెప్పండి. అందుకని అసలు ఎవరన్నా కొత్త వ్యక్తి రాకుండా వాళ్ళు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నారు. మన దేశాన్ని ఏమైనా వేగు చూడడానికి వస్తున్నారేమో, రహస్యంగా వస్తున్నారేమో అని చూడండి. వీళ్ళెంత రహస్యంగా వెళ్ళినా వాళ్ళు కనిపెట్టేశారు. వీళ్ళెంత రహస్యంగా వెళ్ళినా అక్కడ వాళ్ళు కనిపెట్టేసేసారు. కానీ తప్పించుకొని రాగలిగారు. రాహాబు ద్వారా అక్కడ తప్పించుకొని రాగలిగారు. అందుకనే చూడండి, ఈ దినమున మరి మా వారికైతే ధైర్యం లేదు, దేవుడు తప్పకుండా ఆ దేశాన్ని మరి మనకు ఇచ్చేస్తాడు అని ఒక మంచి వర్తమానాన్ని వాళ్ళు తీసుకుని వచ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంతకు మునుపు కూడా మరి వాళ్ళు కనాను దేశానికి వేగు చూడడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెడ్డ సమాచారం చెప్పారు, అవునా? చాలామంది చెడ్డ సమాచారం చెప్పారు. మేము చచ్చిపోవలసిన వాళ్ళని మా రాజుగారు మా కొరకు వెతికారు, కానీ మేము ఎలాగో తప్పించుకుని వచ్చాము, వెళితే కనుక ఖచ్చితంగా మనల్ని పట్టుకుంటారు అని ఆ రకంగా చెప్పొచ్చు వీళ్ళు కూడా.
కానీ అటువంటి భయపెట్టే మాటలు చెప్పలేదు. అటువంటి భయపెట్టే మాటలు చెప్పకుండా వీళ్ళు తప్పించుకొని వచ్చినా కూడా వాళ్ళలో అయితే ఆ భయం ఉంది. వాళ్ళు ఎవరైతే భయపడుతూ ఉంటారో, ధైర్యం కోల్పోయి ఉంటారో వారిని సులువుగా జయించవచ్చు అనే సంగతి వారికి అర్థమైంది. అందుకనే ఈ దినమున మనము కూడా ధైర్యాన్ని కోల్పోయినట్లయితే, భయస్థులముగా ఉన్నట్లయితే అపవాది సమస్యలు మనల్ని సులువుగా ఓడిస్తాయి. ఈరోజు మనం ధైర్యం కలిగి భయపడకుండా ఉన్నట్లయితే సమస్యను మనం జయిస్తాం. సమస్యనైనా దేన్నైనా కూడా మరి మనము జయించగలుగుతాం. ఆ దినమున యెరికో పట్టణస్థులంతా కూడా భయముతో నిండి ఉన్నారు. కాబట్టి మరి వెళ్ళిన వేగుల వారు కూడా మంచి వర్తమానమును తీసుకొని వచ్చి మరి దేవుని నామానికి దేవుని చిత్తానుసారంగా మనం ఆ యుద్ధానికి వెళ్ళవచ్చు, దేవుడు దాన్ని అప్పగించబోతున్నాడు అని మంచి వర్తమానమును చెప్పారు. మరి మనము కూడా ఆ సంగతులను వినినప్పుడు అక్కడ జరిగిన భయపడే పరిస్థితులను బట్టి కాకుండా వారి యొక్క ధైర్యాన్ని కోల్పోయిన స్థితిని బట్టి దేవుడు కూడా మన జీవితంలో అటువంటి కార్యాలు చేస్తాడు అని మంచి వర్తమానమును మనము లోకానికి, మన విశ్వాసులకు అందించే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయును గాక.